తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో సంచారం చేయటం వల్ల వీరికి గురుబలం తక్కువగా ఉండడం వల్ల చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత ఆటంకాలు పట్ట వాయిదా పట్ట వంటి ఫలితములు ఇచ్చే అవకాశం కలదు. వీరికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామితోటి అహంభావం కారణంగా అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉండగలవు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల పట్ల నాన్పుడు ధోరణి వల్ల కొన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడం అనేటువంటిది ఈ వారం కనిపిస్తుంది. కావున ఆయా విషయాల్లో జాగ్రత్త వహించవలసి ఉండను. ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క ప్రభావం వల్ల సుఖ సౌఖ్యములు తక్కువగా ఉండగలదు. విద్యార్థులకు విద్యా విషయాల్లో కొంత ఆసక్తి తగ్గడము, ఇతర వ్యవహారాలపై వీరికి ఆసక్తి పెరగడం వల్ల విద్యా విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అలాగే అనవసర కోపావేశాలు పెరుగుట, యొక్క కోపాన్ని తగ్గించుకున్నట్టుకై వీరు ముఖ్యంగా కందిపప్పు మంగళవారం రోజున దానం చేయడం మంచిది. గురుబలం తక్కువగా ఉండడం వల్ల శనగపప్పు గురువారం రోజున దానం చేసినట్లయితే మరింత ప్రోత్సాహకరంగా ఉండను. ఇక మూడవ వారం విషయానికి వచ్చినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురునితోటి కుజుని యొక్క కలయిక వలన ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం కలదు. కావున జాగ్రత్త వహించవలసి ఉండను. సుఖ సౌఖ్యములు తగ్గగలవు. జీవిత భాగస్వామి యొక్క వారు ఏవైతే కోరుకుంటారో వారి యొక్క కోరికను నెరవేర్చడానికి తమ సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాల విషయంలో అపవాదులు ఎదుర్కొంటా సంభవించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు కార్తికేయ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రసన్నమాల మంత్ర స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక నాలుగవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి వృత్తి వ్యాపారాదులపై కొంత ఆసక్తి తగ్గగలదు. అనాలోచిత నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ప్రమాదాలు వంటి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటా, అలాగే ఉద్యోగులకు పై అధికారుల రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం చేయుట, అపవాదులు ఎదుర్కొంటూ వంటి ఫలితములు ఉండగలవు. ఈ రాశివారు సూర్యనారాయణ మూర్తిని ఈ వారం అర్చించినట్లయితే మంచిది. అలాగే ఆదివారం రోజున పరమాణాన్ని సూర్యనారాయణ మూర్తికి అందివ్వడం లేదా నైవేద్యంగా సమర్పించినట్లయితే చేపట్టేటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా నడుచును.